వెంకటేశాయ నమః. ఓం నమో గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. కలియుగ దైవమైన ఏడుకొండల స్వామి యొక్క 7 శనివారాల వ్రతాన్ని చేసిన వారికి అప్పుల బాధల నుంచి, కుటుంబ సమస్యల నుంచి పోతాయని అందరూ చెప్తున్నారు కదండి. ఈ మధ్య చాలా బాగా ట్రెండ్ అవుతుందండి. నేను కూడా 7 శనివారాల వ్రతాన్ని చేశానండి. 7 శనివారాల వ్రతం కంప్లీట్ చేశాక నాకు ఒక మంచి జరిగిందండి. ఆ విషయం మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తానండి. చాలా బాగా 7 శనివారాల వ్రతాలు చాలా బాగా జరిగాయండి. ఈ వ్రతాన్ని మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేశానండి. 7 శనివారాలు వ్రతం ఎవరైనా చేయవచ్చండి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఈ వ్రతాన్ని చేయవచ్చండి. వ్రతం చేయడానికి ముందుగానే పూజకు సంబంధించిన వస్తువులన్నీ తెచ్చిపెట్టుకోవాలండి. అంటే శుక్రవారం రోజునే మనకు పూజకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టుకోవాలండి. శనివారం పొద్దున్నే మనం వ్రతం స్టార్ట్ చేయాలి కదండి. పొద్దున్నే అనగానే మనకు ఏమీ దొరకవు. అందుకని శుక్రవారం సాయంత్రం లోపే మనం మొత్తం అన్నీ తెచ్చిపెట్టుకుని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత పూజ సామాన్లన్నీ తెచ్చిపెట్టుకున్న తర్వాత మనం తప్పనిసరిగా లక్ష్మీదేవి సమేతంగా ఉండే వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని తెచ్చిపెట్టుకోవాలండి. సామాన్లు ఏమేమి అంటే పసుపు, కుంకుమ, గంధం, వ్రతబుక్కు, కలసం పెట్టుకోవడానికి చెంబు, జాకెట్ ముక్క, జవాదు పొడి అండి. గంధంలో జవాదు పొడి వేసి స్వామివారికి గంధంతో బొట్లు పెట్టి గంధంతో మనము పూజలో ఉపయోగిస్తామండి గంధాన్ని. అందుకే జవాదు పొడి అంటే స్వామివారికి చాలా ఇష్టము. మేము నువ్వుల లడ్డూలు చేయాలండి తప్పనిసరిగా. ఇంకా బియ్యం పిండితోటి పిండి ప్రమిదలు చేయాలండి. పిండి ప్రమిదలు తప్పనిసరిగా చేయాల్సిందేనండి. ఇంకా బెల్లం, అరటిపళ్ళు, ఒక్కలు, తమలపాకులు, పూలు, తులసిమాలండి. ఇంకా నల్లని ద్రాక్ష కంపల్సరిగా ఉండాలండి. పొద్దున్నే మనము నల్లని వస్త్రాలు కట్టుకొని పూజ చేయాలండి. అందుకని అంటే మన శనీశ్వరునికి పూజ అన్నట్టు అని అంటారండి. అందుకని ఉదయం పూట శనిదేవునికి పూజ అంటండి. అంటే మీరు వ్రతం కథ వింటేనే మీకు వ్రతం మొత్తం విధానం మీకు తెలుస్తుందండి. ఇంకా కొబ్బరికాయ, తెల్లని వస్త్రం అండి. ఇంకా పూజా విధానికి వస్తే బ్రహ్మ ముహూర్తానికంటే ముందు అంటే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలండి. తులసమ్మకు, గడపకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత దేవుని పటాలకు జవాదు పొడితో చేసిన గంధంతో బొట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే జవాదు పొడితోటి పెట్టే బొట్లు అంటే స్వామివారికి చాలా ఇష్టం అని చెప్పాను కదండి. అందుకని స్వామివారికి బొట్లు పెట్టుకున్న తర్వాత ముడుపు కట్టుకోవాలండి. ముందుగా పసుపు, పచ్చకర్పూరం, జవాదు పొడి వేసిన నీళ్ళల్లో తెల్లని వస్త్రాన్ని ముంచి ఇంట్లోనే ఒక పక్క ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వస్త్రం ఆరేలోపు మనం నైవేద్యం రెడీ చేసేసుకోవాలండి. నువ్వులతోటి చేసిన నువ్వుల లడ్డూలు, వడపప్పు, పానకం, చల్లివేడి, 7 అరటిపళ్ళు, కొబ్బరికాయలు, నల్లని ద్రాక్ష, ఇంకా అలాగే 7 నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పంచామృతం కూడా రెడీ చేసుకోవాలండి. పంచామృతానికి పాలు, నెయ్యి, పంచదార, తేనె, పెరుగు కలిపిన పంచామృతం రెడీ చేసుకోవాలండి. పిండి దీపాలను కూడా గోవిందనామాలు పెట్టుకోవాలండి. తర్వాత మనం ఆరబెట్టిన తెల్లని వస్త్రాన్ని తీసుకుని దానిలోనే ముడుపు కట్టడానికి గంధం రాసి 5 చోట్ల గంధం రాసి బొట్లు పెట్టుకోవాలండి. 7 ఖర్జూరాలు, 7 లవంగాలు, 7 యాలకులు, పచ్చకర్పూరం, జవాదు పొడి, మీకు తోచినంత డబ్బులు పెట్టి 3 ముళ్ళు వేయాలండి. మనము ఏమి కోరుకుని ముడుపు కట్టామో ఆ ముడుపుని ప్రతి వారం పూజలో స్వామివారి ముందు పెట్టాలి. మనం కోరుకును చెప్పి పూజ చేయాలి. తర్వాత ముందుగా పీఠంకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముగ్గు వేసుకోవాలండి. దానిపైనే పసుపు వస్త్రం వేసి, బియ్యం వేసి, పసుపు కుంకుమ వేసి ఆ స్వామివారికి
పటాన్ని పెట్టాలండి. ఆ స్వామివారి పటాన్ని పెట్టి తర్వాత స్వామివారి కలశం పెట్టుకోవడానికి ఒక రాగి చెంబుతో నీళ్ళు తీసుకొని ఆ చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఆ కలశంలోనే పసుపు, కుంకుమ, ఇంకా జవాదు పొడి, అక్షింతలు, తులసి ఆకులు వేసుకొని కలశం పైన మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయలు పెట్టి పసుపు రాసి గంధంతో గోవిందనామాలు పెట్టి కలశం పైన కొబ్బరికాయ పెట్టడానికి ముందుగా కొబ్బరికాయకి పసుపు రాసి గోవిందనామాలు పెట్టి కలశం పైన పెట్టాలండి. తర్వాత ఆ 7 కొండల స్వామికి తులసి మాలతోటి పువ్వులను అలంకరించుకోవాలి. ఆయన అలంకార ప్రియుడు కదండి. మీకు తోచినంత అలంకారం మీకు నచ్చినట్టు మీరు చేసుకోనండి. ఇంకా పూజ మొదలుపెట్టిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే కలశం ఎక్కడ పెట్టాలని నేను పంతులు గారిని అడిగాను. ఫస్ట్ నేను కుడివైపు పెట్టేదాన్ని. ఫస్ట్ 2 వారాలు కుడివైపు పెట్టానండి. తర్వాత 3వ వారం డౌట్ వచ్చింది. ఇంకా మాకు తెలిసిన పంతులు గారిని అడిగితే కలశం ఎప్పుడు స్వామివారి పటానికి ముందుగానే ఎదురుగానే పెట్టాలి అని అన్నారు. ఇంకా అప్పటి నుంచి నేను స్వామివారి పటానికి ముందుగానే పెట్టాను, అంటే ఎదురుగానే పెట్టాను కలశాన్ని. ఈ 7 శనివారాల వ్రతాన్ని తప్పనిసరిగా ఉపవాసం ఉండాలండి. ప్రతి వారం ఉదయమే లేచి నల్లని వస్త్రాలు కట్టుకొని ఇంకా పూజ మొదలు పెట్టాలండి. ఉపవాసం ఉండాలి. సాయంత్రము స్నానం చేసి వచ్చి పసుపు వస్త్రాలు ధరించి 2 పిండి ప్రమిదలు పెట్టాలండి. మొదటి పిండి ప్రమిదలు 4 ఒత్తులు, రెండో పిండి ప్రమిదలు 3 ఒత్తులు వేసి దీపాలు పెట్టాలండి. ఇంకా మనం వ్రతం చేసుకునే విధానం అయితే మనకు వ్రత కథలో ఉంటుందండి. 7 శనివారాల వ్రత కథ ఆ బుక్కు పూజా స్టోర్లో దొరుకుతుంది. పూజా స్టోర్లోకి వెళ్ళి తీసుకోనండి. ఆ బుక్లో ఉన్నట్టు వ్రతాన్ని చేయాలండి. ఆ వ్రతాన్ని మంత్రాలు చదవాలండి. వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు, ఇంకా లక్ష్మీ తల్లి స్తోత్రాలు చదవాలండి. అవి నాకు నోరు తిరగవు, ఆ మంత్రాలు నాకు రావు అని అనుకుంటేను మనకు యూట్యూబ్లో నుండి పూజా విధానం అని వస్తున్నాయండి. 7 శనివారాల వ్రతం యొక్క పూజా విధానం అని పంతులు గారు ఇద్దరిని కూర్చోబెట్టి పూజ చేపిస్తారండి. ఆ మంత్రాలు చదువుతూ ఉంటే ఆ 2 దంపతులు చేస్తారు కదండి, అది చూసి మనం చేసుకోవాలండి. అలాగైనా చేయొచ్చండి. మీకు ఎలా వీలు ఉంటుందో అలా పెట్టి చేసుకోండి. సాయంత్రం పూట పూజకు మనకు నైవేద్యాల కింద బూందీ లడ్డు తప్పనిసరిగా చేయాలండి. ఇంకా మనం దంపతులకు పిలుచుకుని భోజనం పెట్టాలి కదండి. భోజనం రెడీ చేసుకోవాలండి. మనం అన్నం అట్లాగా కూరలు అవి రెడీ చేసుకోవాలి, భోజనం పెట్టాలి. నైవేద్యం కింద బూందీ లడ్డు మట్టికి తప్పనిసరిగా పెట్టాలి. సాయంత్రం పూట పూజ అయిన తర్వాత మా దంపతులకు కానీ పుణ్యస్త్రీకి కానీ పిలిచి మనం భోజనం పెట్టాలండి. నేను ప్రతి వారం భోజనం పెట్టుకున్నానండి. ప్రతిరోజు భోజనం పెట్టలేకపోతే కుదరకపోతే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ప్రతి వారం భోజనం పెట్టడానికి కుదరదండి. అలాంటి వారు లాస్ట్ వారం అయినా దంపతులను పిలిచి భోజనం పెట్టుకోవచ్చండి. వచ్చిన దంపతులను సాక్షాత్తు లక్ష్మీనారాయణులను భావించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఒక ముద్దను మనం అమృతమస్తు అని ఒక మెతుకు అయినా తినాలండి. అలా మెతుకు తింటేనే మనకు పుణ్యం లభిస్తుందని పురాణాల్లోనూ మనకు తెలుస్తుందండి, వ్రత కథలోనూ ఉందండి. మీరు వచ్చిన దంపతులకు తాంబూలం ఇచ్చానండి. తాంబూలంతో పాటు మన స్తోమతను బట్టి ఒక గిఫ్ట్ కానీ చీర కానీ పెట్టవచ్చండి. నేనైతే గిఫ్ట్ కింద ఇచ్చానండి. తాంబూలంతో పాటు వ్రత బుక్కును మట్టికి తప్పనిసరిగా ఇవ్వాలండి. వ్రత బుక్ ఇస్తేనే వారు కూడా పూజ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదండి. నేను వ్రత బుక్కును కూడా ఇచ్చానండి. బయట స్టోర్లో అయితే వ్రత బుక్ 30 రూపాయలు 40 రూపాయలు అలా దొరుకుతుందండి. ఆన్లైన్లో అయితే 120 రూపాయలు 150 రూపాయలు అలాగా ఉంటుందండి. నేను ఆన్లైన్లో ఫస్ట్ తెలియకుండా కొన్నాను 150 రూపాయలు పెట్టి. తర్వాత బయట మా హస్బెండ్ గారు తెచ్చినప్పుడు 35 రూపాయలు 40 రూపాయలకే వచ్చిందండి. అందుకనే మీకు చెప్తున్నానండి, బయటే కొనుక్కోనండి, ఆన్లైన్లో షాపింగ్ చేయొద్దండి. దానికి దీనికి తేడా ఏమీ లేదండి.
సేమ్ టు సేమే ఉన్నాయి. మీరు బయటే పర్చేస్ చేయండి. మనం రోజంతా ఉపవాసం ఉంటాం కదండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ కానీ పాలు కానీ తీసుకోవచ్చండి. టీ అలాగా తీసుకోవచ్చండి. ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండొచ్చండి. ఇంకా ఉపవాసం ఎప్పుడు ఎడవాలంటేను సాయంత్రం అతిథికి మనం తాంబూలం ఇచ్చిన తర్వాత మనం నైవేద్యం స్వామివారికి పెడతాం కదండి. ఆ నైవేద్యం మనం తినవచ్చు. అలాగే మన నైవేద్యంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలవకుండా చూడనండి. ఆ రోజు అత్తమానం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదండి. బయట పదార్థాలు కూడా ఏమీ ముట్టుకోకూడదండి. 4వ వారం నాకు ఎలా జరిగిందంటే 4వ వారం నాకు డేట్ రాలేదండి. ఇంకా పూజ చేసేసుకుందామని ఉదయం పూట పూజ చేసేసుకున్నానండి. సాయంత్రానికి నాకు డేట్ వచ్చేసిందండి. ఇంకా నాకు ఆ వారం నేను లెక్కేసుకోవాలా లేదా, నాకు ఆ వారం 4వ వారం చేసినట్ట కాదా అని చాలా డౌట్ పడ్డాను. అప్పుడు మాకు తెలిసిన పంతులు గారిని అడిగితేను ఉదయం చేశారు కదండి పూజ, బాగానే జరిగింది కదండి, ఏమవ్వదు అని అన్నారు. ఇంకా నేను ఇంకో 4వ వారం కూడా చేసినట్టేనండి. ఇంకా నేను ప్రతి వారం పూజ చేసుకున్న తర్వాత ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఆ రోజులో ఏ టైం అయినా కానీ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ లేకపోతే విష్ణువు స్వరూపమైన ఏ గుడికైనా కానీ వెళ్ళవచ్చండి. నేను ప్రతి వారము పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేదాన్ని. నాకు వ్రతం చేసుకున్న తర్వాత మంచి జరిగిందని చెప్పాను కదండి. ఏమి మంచి జరిగిందంటే నేను 7 శనివారాలు వ్రతం చేసుకునే టైంలో ఇంకా టీటీడీ యొక్క లక్కీ డిప్పు అనేది ఆన్లైన్లో చూసానండి. అంటేను యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియోలో చూసానండి. ఇంకా నేను అది చూసి ఆ టీటీడీ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని లక్కీ డిప్ కోసం మా పేర్లు ఇచ్చానండి. లక్కీ డిప్ వేసానండి. లక్కీ డిప్ వచ్చిందండి. సుప్రభాతం సేవ వచ్చిందండి. సో నాకు ఎంత అదృష్టంగా అనిపించింది ఆ సుప్రభాతం సేవ. ఆ స్వామివారిని కల్లారుగాను ఎదురుగాను మొదటి గడప దర్శనం ఆ స్వామివారిని తనివి తీరా చూసుకుని ఆ స్వామివారికి భక్తిలో పరం అస్సలు ఆ స్వామివారిని అస్సలు నాకు ఊహించలేదండి. ఎంత సంతోషంగా ఉందో నాకు. ఆ మొదటి గడప దర్శనం ఆ టికెట్లు రిజర్వ్ అయినాయి అంటే నాకు ఎంత ఆనందంగా అసలు చెప్పలేనండి మీకు ఎంత ఆనందంగా ఉందో. ఎవరికి దొరకదంటే అండి, ఎంతోమంది ట్రై చేసినా కానీ దొరకదంటే అండి. నాకు ఫస్ట్ సారి వేసానండి లక్కీ డిప్పు, కానీ నాకు రాలేదండి. సెకండ్ సారి వేసాను లక్కీ డిప్పు. అస్సలు నేను అనుకోలేదండి. మళ్ళీ సుప్రభాతం సేవ అసలు ఎంత అదృష్టం ఉంటుందో అసలు నాకు చెప్పాను కదండి. నాకు మంచి జరిగింది అన్నాను కదండి. ఇదేనండి మంచి. ఆ తండ్రిని చూసుకునే అదృష్టం ఎంతమందికి వస్తుందండి. నాకు పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అవుతుందండి. నా పెళ్ళి అవ్వకముందు నేను తిరుపతి 3 సార్లు వెళ్ళాను. పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదండి. కానీ మొక్కు ఉందండి. పెళ్ళైన తర్వాత గుడికి వస్తాను స్వామి అని మేము మొక్కుకున్నామండి. మా నాన్నగారు మొక్కుకున్నారు, మా అత్త తరపు వాళ్ళు మొక్కుకున్నారు. కానీ పెళ్ళైన 8 సంవత్సరాలు అయినా కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదండి. కానీ ఫస్ట్ టైం ఈ సుప్రభాతం సేవ, అది కూడా మొదటి గడప దర్శనం. అస్సలు టికెట్లు రిజర్వ్ అయినాయి అంటే నాకు అసలు మాటలు లేవండి. 8 సంవత్సరాలండి ఆ స్వామివారిని చూడక. ఆ స్వామివారు మమ్మల్ని ఎలాగైనా రప్పించుకుంటున్నారండి. మొదట మా ఆయన తిరుపతి వెళ్దామంటే అస్సలు ఒప్పుకోలేదండి. కానీ ఈ టికెట్లు బుక్ అయినాయి అని చెప్పగానే వెళ్తాము అని ఆయన ముందుకు రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఈ సంతోషంలో మీకు ఎలా చెప్పాలి కూడా అర్థం అవ్వట్లేదండి. ఆయన నన్ను ఎంత అనుగ్రహించాడో ఆయనకి నేను మాటల్లో చెప్పలేనండి. నా హ్యాపీనెస్కి అసలు అవతలు లేవండి. ఆ స్వామివారి దగ్గరికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు దర్శనం చేసుకుంటానా అనిపిస్తుందండి. 2 నెలలకు ముందు లక్కీ డిప్ తీస్తారండి. అప్పుడు మనము అప్లై చేసుకోవాలండి. మన ఆధార్ కార్డులు ఇచ్చి అప్లై చేసుకోవాలండి. అది మనకు ఆ టీటీడీ యొక్క యాప్ ఉంటుందండి. ఆ యాప్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఆ యాప్ మనకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుందండి. అర్చిత సేవ, ఇంకా స్పెషల్ దర్శనము, ఇంకా అసలు మొత్తం అన్నీ
అంగ ప్రదర్శన మొత్తం అన్నిటికీ నోటిఫికేషన్ వస్తుందండి. మనం ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చండి. మన అదృష్టం ఉంటేనో మనము వెళ్ళటానికి కూడాను ఆయన మనకు నాకు అస్సలు చెప్పలేనండి. నాకు అసలు ఎంత బాగా అనిపిస్తుందో. వ్రతం అయిన తర్వాత వ్రతం చేస్తాం కదండి. వ్రతం అయిన తర్వాత ఆ పటాలు, ఆ దీపాలు, పిండి దీపాలు అవన్నీ కలసం అవన్నీ ఎలా తీయాలని నన్ను అనుకుంటున్నారండి. అది కూడా చెప్తానండి వివరంగాను. మనం పెట్టిన పిండి దీపాలు ఏంటో ఆవుకు పెట్టాలండి. ఆవు దగ్గరలో ఆవు లేకపోతేను నీళ్ళల్లోనన్నా కలిపేసుకోవచ్చు. ఏ కాలువ చెరువు అలాగ ఉంటే వాటిలోనన్నా కలుపుకోవచ్చు. అవి కూడా లేకపోతే ఇంకా మనము నీళ్ళల్లోనే కలిపేసుకొని ఆ నీళ్ళను మొక్కలకి వేసుకోవచ్చండి. ఇంకా కలసంలో నీళ్ళు అవుతానే తులసమ్మకి వేయనండి. ఇంకా మనం గణపతిని పెడతాం కదండి. ఏ పూజ చేసినా మొదట గణపతికి పూజ చేస్తాం కదండి. ఆ గణపతిని మనము నీళ్ళల్లో కలిపి వేసేసి తులసమ్మకి వేయాలండి. తులసమ్మకి వేయాలి. తర్వాత మనం చేసే ప్రసాదాలు ఉంటాయి కదండి, అవి అందరికీ పంచి పెట్టాలండి. ఇంకా కొబ్బరికాయ అయితే మనం ప్రసాదం చేసుకోవచ్చు. లేకపోతేను దాన్ని మొక్క అంటే మొలకెత్తిస్తేను చాలా మంచిదంటే అండి. అది కొబ్బరికాయ మొలకెత్తిందంటేను మనము అభివృద్ధికి కూడాను అది ఎలా ఎదిగిద్దో మనం అభివృద్ధిలో కూడా అలాగే ఎదిగిద్ది అంటండి. మన అభివృద్ధి కూడా చాలా బాగుంటుందంటే అండి. ఇంకా మనము పటం కింద అంటే స్వామివారి పటం కింద ఉన్న బియ్యాన్ని అయితే మనం తీసుకుని వాటిని ప్రసాదం కింద నైవేద్యం కింద చేసుకుని లాస్ట్ రోజున అంటే 7 శనివారాలు అయిపోయిన తర్వాత వడ్డీ శనివారం చేస్తాం కదండి. ఆ శనివారం కానీ లేకపోతే 7వ శనివారం కానీ ఆ బియ్యాన్ని కలిపి మనము ప్రసాదం చేసి వచ్చిన అతిథులకి పెట్టాలండి. తరువాత స్వామివారి పటాన్ని యథాస్థానంలో పూజా మందిరంలో యథాస్థానంలో పెట్టేసేసి పూజ చేసుకోవాలండి. కానీ 6 రోజులు తర్వాత మళ్ళీ ఏడవ రోజు అంటే శనివారం రోజు మళ్ళీ పటాన్ని తీసి మళ్ళీ పూజ చేయాలండి. ఇలా 7 శనివారాలు పీఠం పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీకు పూజ మందిరంలోనే కుదిరిద్ది 7 శనివారాలు వ్రతం చేసుకుంటాను అని అనుకుంటే పూజా మందిరంలోనే 7వ శనివారాలు చేసేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి వీడియోని షేర్ చేయండి. అన్ని వివరంగా చెప్పానని అనుకుంటున్నానండి. మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. ఇంకా వివరంగా చెప్తానండి. ఫస్ట్ టైం ఏంటి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో గోవిందాయ నమః. 7 శనివారాల వ్రతం చేసుకున్న వారికి మంచి జరుగుతుందండి. తప్పకుండా మీకు కుదిరితే 7 శనివారాల వ్రతం తప్పనిసరిగా చేసుకోండి.